వయసు ఒకటే కాదనమాట, వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. ఒక సీనియర్ యాక్టర్ అయ్యుండి స్టేజ్ ఎక్కి ఒక సీనియర్ యాక్టర్ ని ఏడా లంజాగొడిగా అని పిలిచాడండి ఒక సీనియర్ యాక్టర్. ఆ సీనియర్ యాక్టర్ ఎవరంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు. నిజంగా ఆయనకి ఈ మధ్యన మైండ్ పని చేయట్లేదా అనే డౌట్స్ అయితే అందరికి వస్తా ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే మాయిలోడు, యమలేల లాంటి సూపర్ బ్లాక్ బస్టర్లు తీసిన ఎస్వి కృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్లు అయితే జరిగాయి. ఆ బర్త్డే సెలబ్రేషన్లకి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఉత్తేజ్ గారు లాంటి యాక్టర్స్ అయితే ఆ ఫంక్షన్ కి అయితే అటెండ్ అయ్యారు. ఆ ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇలా మీరు అందరూ ఉన్నారని తెలిస్తే మిస్ అయ్యేవాడినే కాదు అన్నట్టుగా అయితే ఆయన అయితే స్పీచ్ అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత వెనకాల ఏమన్నా తిట్టాడు అనమాట, ఎందుకు చెప్పలేదని. ఇంకా అది అయిన తర్వాత ఆలీ గారిని పిలుస్తూ ఏమన్నాడంటే, ఇలా మనకు అలవాటే. ఈ విధంగా ఇంత అసభ్యంగా స్టేజ్ ఎక్కి అందరి ముందు ఆలీ గారిని అయితే పిలిచాడనమాట. అక్కడ ఆలీ గారి ప్లేస్ లో బాలకృష్ణ గారు గనక ఉండుంటే అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చేసేవాడు. కానీ ఆలీ గారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా నవ్వుతూ అయితే ఉన్నాడనమాట. అయినా అక్కడ బాలకృష్ణ గారు ఉండుంటే ఆ డైలాగ్ వచ్చేదే కాదు స్టేజ్ మీద ఆయన నోటి నుండి. ఇంకా అది పక్కన పెడితే యాక్చువల్ గా ఆయన అంతకు ముందు రోజు ఇలాంటి ఫంక్షన్ కి ఎందుకు అటెండ్ అవ్వలేదంటే ఆయనకి ఎన్టీఆర్ అవార్డు వచ్చిందంట. ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఆయన విజయవాడ అయితే వెళ్ళాడంట. అలా అవార్డు వచ్చిందని చెప్పగానే ఎవరో చప్పట్లు కొట్టకుండా అలా సైలెంట్ గా చూస్తున్నారనమాట. అప్పుడు ఆయన అడిగి మరి చప్పట్లు అయితే కొట్టించుకున్నాడు. ఇంకా అక్కడతో ఆగకుండా బుద్ధి ఉందా మీ అందరికి, ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టరా, అసలు బ్రెయిన్ ఉందా మీకు అందరికి అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడాడు. దానికి మురళీమోహన్ గారు వెనక నుండి చెప్పి మరీ కొట్టించుకున్నట్టు ఉందని అయితే ఆయన అయితే అన్నాడు. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు రిప్లై ఇస్తూ చెప్పి మరీ కొట్టించుకుంటాం ఏంటన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టని ఆయన అయితే అన్నాడు. ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలో వాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన అయితే తిడుతున్నారనమాట. అసలు ఆయన ఏంటి అలా మాట్లాడటం ఏంటని. గతంలో మీరు చూసుకుంటే రాబిన్ హుడ్ ఫంక్షన్ కి అయితే మనకి చీఫ్ గెస్ట్ గా ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్ గారు అయితే వచ్చాడు. ఆయన కూడా స్టేజ్ ఎక్కి వాడు వీడు అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మాట్లాడారు అనమాట. దాని తర్వాత ఒక సపరేట్ ప్రెస్ మీట్ అయితే పెట్టి సారీ అయితే చెప్పాడు డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కి. అది జరిగి ఒక 2 నెలలు కూడా అవదేమో. ఈ లోపే మరొక కాంట్రవర్సీలో అయితే మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఈ విధంగా ఆయన ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైతే అర్థం కావట్లేదు అనమాట. మరి దీని గురించి ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారో మనం రాబోయే రోజులు అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మన తెలుగు ఆడియన్స్ కి ఒక ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంటదన్నమాట. ఆయన ఇలా స్టేజ్ మీద చూడటం ఏదైతే ఉందో, ఇంత వల్గర్ గా చూడటం ఏదైతే ఉందో అదైతే చాలా నాన్ సెన్స్ గా అయితే కనపడుతుంది. మరి ఆయన కావాలని మాట్లాడుతున్నాడా లేకపోతే వయసు పెరిగి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చర్చలాగైతే మారింది. మరి దీనిపై ఆలీ గారు స్పందిస్తారో లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారే స్పందించి అందరికీ క్లారిటీ ఇస్తారో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి లాస్ట్ లో ఇప్పటివరకు అయితే విన్నారు కదా, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్